ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన ఈ యొక్క వాక్య భాగము నుండి 9వ సంకీర్తనలో ఇలాగూ వ్రాయబడి ఉంది. 9వ సంకీర్తనను మనం ధ్యానం చేద్దాం. నా పూర్ణ హృదయముతో అని తన హృదయము అంతా దేవునికి సమర్పించుకుంటూ తీసుకున్న గొప్ప నిర్ణయం. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఏమైనా అద్భుతాలు నీ జీవితంలో చేశారా అని ఎవరినైనా అడిగితే నాకేమి లేవండి, పక్కవారికి చెప్పండి, వారు ఏమైనా ఉంటే చెప్తారు. వారికి పంపించండి, చెప్పమని చెప్పండి, వారు చెప్తారు. నీకేమీ మేలు చేయలేదా ప్రభు? ఆయన ఎటువంటి అద్భుత కార్యాలు నీకు చేయలేదా? ఆలోచన చేద్దాము. ఆయన ఎంత అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చేసి ఉన్నాడు అనే సంగతి నువ్వు గ్రహిస్తే కదా అది నువ్వు చెప్పగలవు. ఈ రోజున ప్రభు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, ఈ యొక్క నాస్ట్రిల్స్తో మనకు కావలసినంత స్వేచ్ఛగా ప్రాణవాయువును పీల్చుకుంటూ బ్రతుకుతున్నాము. అయితే కోవిడ్లో అయితే ఈ ఆక్సిజన్ లేక వెంటిలేటర్స్ కూడా అవసరము వచ్చి వెంటిలేటర్స్ దొరక్క మనుషులు ప్రాణాలు విడిచిపెట్టేసి ఉన్నారు, భయభ్రాంతులైపోయారు. ప్రాణవాయువే లేకపోతే మాకు ప్రాణరక్షణ ఎక్కడిది అని. అంతే కదా. అయితే నా ప్రియులరా, చాలామంది కూడా ప్రియులు కోల్పోయిన ఆ స్థితిని కూడా మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఆయన ఈ అద్భుత కార్యాలన్నీ చేశాడు. ఎలాగ? మన ప్రాణాన్ని నిలబెట్టి ఉన్నాడు, ప్రాణభిక్ష పెట్టి ఉన్నాడు అన్న సంగతిని మనము వివరించాలి. నీ జీవితంలో ఉన్న ఈ గొప్ప అనుభూతిని వివరించాలి అని మనము అర్థం చేసుకోవాలి. ఐ విల్ ప్రైజ్ thee, O Lord, with my whole heart. I will praise thee. I will show forth all your marvelous works. నువ్వు నాకు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నా జీవితంలో మీరు చేసి ఉన్నారో అవన్నీ చెప్పేస్తాను, నేను దాచుకోను. ఎవరు చెప్తున్నారు? మీరు కాదు, చెప్పేది ఎవరు? దావీదు మహారాజు. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఆ అనుభూతి మనం కూడా వినాలి, అర్థం చేసుకొని మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలనే పరిశుద్ధాత్మ ప్రభువు మనకు ఈ విధంగా లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. మన ప్రభువును గూర్చి సంతోషించడం, మన ప్రభువును గూర్చి హర్షించుట, ఆయన నామమున కీర్తించుట, ఆయన నామమును ఘనపరచుట, ఆయన నామమును ఎత్తి పట్టుకొనుట. ఆహా, ఎంత బాగుంటుంది! ఆ ప్రభు నామమును ఎత్తుట తోడనే సంతోషము, ఆ ప్రభువుని గూర్చి పలుకుట తోడనే సంతోషము, హర్షించుచు ప్రభు నామమును కీర్తించుట అనేకుల కృతజ్ఞత హృదయములో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు హృదయము కృతజ్ఞతతో, సంతోషముతో
హర్షముతో కీర్తనలతో నిండి ప్రభు సన్నిధిలో పరవశించుచూ ఉన్నాడు భక్తుడు. ఐ విల్ బి గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ ది ఐ విల్ సింగ్ ప్రైజ్ టు యువర్ నేమ్ ఓ thou most high. You are the most high God. Your deeds are marvelous. I cannot express or describe it. Oh Lord, you are the most worthy to be praised. Hallelujah. నేను నీ సన్నిధిలో మొరపెట్టి నువ్వు నాకు న్యాయము తీర్చు ప్రభా అని నేను నా హృదయం పగలగొట్టుకున్నప్పుడు, నీ పాదములు పట్టుకున్నప్పుడు నువ్వు నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివాయి న్యాయమును బట్టి తీర్పు తీర్చుచూ ఉన్నావు. ఆయన అన్యాయస్తులకు, న్యాయము కొరకై పోరాడుతున్న వారి కొరకు, న్యాయము కొరకై ఎదురు చూస్తున్న వారి కొరకు, వారి కన్నీళ్లను తుడుచుటకై, వారికి ఆదరణ కలగచేయుటకై ఆయన అనేకమైన అద్భుతమైన న్యాయాధిపతులను, సింహాసనములను కదిలించి సుప్రీంకోర్ట్ అండ్ స్టేట్ హైకోర్ట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసే గొప్ప గొప్ప జీవోస్, ఆర్డర్స్ పాస్ చేస్తున్న ప్రభు ఎంత గొప్పవాడు. 60-90 years ఏజ్లో ప్రతి నెల కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయమునకై పోరాటం సలుపుతున్న వారి పక్షంగా the Honorable Supreme Court of India have been issued a new orders to implement through the state government courts. ఎట్టి పరిస్థితుల్లో వృద్ధులను నెగ్లెక్ట్ చేయవద్దని చెప్పారు. వారి యొక్క అపీల్స్ అన్ని ఫాస్ట్గా సెటిల్ చేయమని చెప్పారు. వారికి వెంటనే రావాల్సిన రాయితీలు, పెన్షన్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిని శాంక్షన్స్ చేయమని, స్క్రూపులస్గా ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా స్ట్రిక్చర్స్ పాస్ చేశారు, ఆర్డర్స్ పాస్ చేశారు. ఇది ఎంత గొప్ప దేవుడు. మేము అడగలేము ప్రభువా, మాకు న్యాయము కావాలని ఆ అధిపతి దగ్గరికి, ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి మేము అడగలేము. కానీ మా పక్షంగా నువ్వే కార్యములు చేయగలవాడువు, నువ్వు చట్టాలు మార్చగలవు, న్యాయమూర్తులతో మీరు మాట్లాడగలవారు ప్రభువు అని అర్థించినప్పుడు ఆయన కార్యము చేసే దేవుడు. నువ్వు కన్నీటితో, వేదనతో, గుండె నిండా భారంతో, వేదనతో ప్రభు పాదాల దగ్గర కుమ్మరించుకుంటావా, ఆయన నిమ్మని వాళ్ళకి ఇస్తాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఎవరో కాదు, నీ సృష్టికర్తే. నీ మొర విన్న దేవుడే, నీ మూలుగును విన్న దేవుడే, నీ అప్పీల్ని స్వీకరించిన దేవుడే. న్యాయము జరిగించుటకై న్యాయమూర్తులను ఏర్పాటు చేసి త్వరితగతిని ఆ న్యాయము ఇటువంటి అనాథలకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి అన్యాయం జరిగి వేదన చెందుతున్న వారందరి కొరకాయ ఆర్డర్స్ పాస్ చేశారు. లెట్ us ప్రైజ్ గాడ్. ప్రభువును స్తుతిద్దాము, కొనియాడదాము. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు.
ఈ కార్యములు త్వరితగతిని అన్యాయము అనుభవిస్తూ వేదన అనుభవిస్తున్న వారికి న్యాయము జరిగించులాగున, కార్యము జరుగులాగున ప్రభువును స్తుతించుచు మనము ప్రార్థన చేద్దాం. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అందరి దేవుడు, అందరి మొరలు ఆలకించే దేవుడు. తగిన సమయమందు మన ప్రార్థనకు సమాధానము ఇచ్చే దేవుడు. అందువల్ల 4వ వచనం, కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశిస్తారు. Thou hast maintained my right and my cause. నాకు జరగవలసిన న్యాయమును నువ్వు నాకు జరిగించుచూ ఉన్నావు. హల్లెలూయా. Thou satest in the throne judging right. సింహాసన అధిపతివై న్యాయము జరిగించుటకై నువ్వు కూర్చొని ఉన్నావు. నువ్వు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. హల్లెలూయా. ఈరోజున దేవుని యొక్క గొప్ప కార్యములు. 7వ వచనంలో, యెహోవా శాశ్వతముగా సింహాసన ఆసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. Hallelujah, hallelujah. But the Lord shall endure forever. He hath prepared his throne for judgment, and he shall judge the world in righteousness. He shall minister judgment to the people in uprightness. The Lord also will be a refuge for the oppressed, a refuge in times of trouble. Hallelujah. They that know your name will put their trust in you, for you, Lord, has not forsaken them that seek you. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అంత గొప్ప దేవుని మనము స్మరించుకుంటూ స్తుతించుచు ఘనపరచవలసిన వారమే ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శాశ్వత సింహాసన ఆసీనుడు, న్యాయమూర్తి. హల్లెలూయా. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. హల్లెలూయా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు నలిగిపోయి ఉన్నావా? కుంగిపోయి ఉన్నావా? నువ్వు పరచబడుతూ ఉన్నావా? నువ్వు వెలివేయబడుతూ ఉన్నావా? నువ్వు నలిగిపోయి కుంగిపోయి కృషించిపోతూ ఉన్నావా? ప్రభు నీకు ఆసనుడుగా ఉన్నాడు. ఆయన నీకు మహాదుర్గంగా ఉన్నాడు. ఆయన దాగుచోటుగా ఉన్నాడు. నీకు ఆదరించేవాడుగా ఉన్నాడు. అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆ ప్రభు ఉన్నాడు, నువ్వు భయపడుకో. అట్టి ప్రభుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. ప్రభు ఈ యొక్క కీర్తన ద్వారా అనేకులతో మాట్లాడి ధైర్యపరిచి ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్.